లెట్స్ ప్రిపేర్ రత్న ఆంటీ స్పెషల్ రవ్వ లడ్డు. ముందుగా ప్రాసెస్ చూసే కంటే ముందు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రవ్వ లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా, వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దామా మరి. హలో, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో ఆంటీ ఏం చేస్తున్నారంటే, ఇది ఒక స్వీట్ ఐటమ్. ఇది వచ్చేసి రవ్వ లడ్డు. కావాల్సిన ఐటమ్స్ ఏమేమంటే, ఇది వచ్చేసి సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ, ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ లైక్ కిస్మిస్, కాజు, ఇంకా ఇలాచి, ఇంకా వచ్చేసి మేమైతే ఇక్కడ ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి పంచదార, ఇంకా కాసి సల్లార పెట్టుకున్న పాలు. ముందుగా మనం తీసుకున్న కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా అందులోనే వేసేసి పౌడర్లా చేసేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వచ్చేసి గీ అనమాట. సో టేస్ట్ కోసం చాలా మంచిగా ఉంటుంది. అందులోనే మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యాష్ వల్ల ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. సో రత్న ఆంటీ స్పెషల్ రవ్వ లడ్డు. ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా ఇలా లైట్గా ఫ్రై చేసి పెట్టుకోండి. ఎక్కువ ఫ్రై అయితే మనకు కొంచెం చేదు వచ్చింది అనమాట. ఇంకా సేమ్ ప్యాన్లో ఇంకొంచెం గీ వేసుకొని మనం తీసుకున్న సూజీ కూడా అందులోనే ఫ్రై చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చాక తీసేసుకోవచ్చు. ఇదైతే లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో దీని అయితే ప్యాన్ కంటుకోకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని ఇంకా మనం ఫ్రై చేసుకున్న సూజీలో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ షుగర్ క్వాంటిటీ ఏంటంటే 1 kg ఆఫ్ సూజీకి మేమైతే ఇక్కడ 1/3 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాము. సో ఈ మిక్సింగే మెయిన్ ప్రాసెస్ అనమాట. సో ఇంక ఇక్కడ ఆ మూడు బాగా కలిసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి, ఇంకా అలాగే చల్లార్చి పక్కన పెట్టుకున్న మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ క్వాంటిటీ ఏంటంటే, ఇక్కడ మేమైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం అనమాట. సో మీరు మిల్క్ అన్నీ ఒకేసారి అలా వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. బికాజ్ అది మళ్ళీ మీకు ఎక్కువ లిక్విడ్గా అయినా అవ్వచ్చు, లేకపోతే సాలిడ్గా అయినా అవ్వచ్చు. మీకు అది సాలిడ్గానే ఉంది అనుకుంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గ షుగర్ సరిపోయిందా లేదా అని చెప్పేసి మీరు టేస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సరిపోకపోతే మీరు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే, మనం వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి అది మంచిగా రౌండ్గా లడ్డులాగా వస్తుందా లేదా చూసుకోవాలన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అది క్రాక్స్ వస్తుంది అన్నా కూడా సరే, మీరు ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా వస్తుందా లేదా చూసుకొని మీరైతే ఇంకా తర్వాత లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోండి. సో ఈ వచ్చే వినాయక చవితికి, సో గణపతికి ఈ లడ్డూలు కూడా ప్రసాదం లాగా పెట్టుకోవచ్చు అనమాట. సో గణపతికి ఎన్ని ప్రసాదాలు పెట్టినా తక్కువే కదా. సో ఈసారి ఈ ప్రసాదం ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెళ్ళొస్తాను మరి. బాయ్ బాయ్.